సమ్మర్లో దొరికే తియ్యటి మామిడికాయలతో ఇలా కర్రీ చేశారా? ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సమ్మర్ స్పెషల్ తియ్యటి మామిడికాయలతో ఇలా కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక పెద్ద సైజు మామిడికాయను కొంచెం స్వీట్గా ఉండేది తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా పొట్టు తీసుకోవాలి. ఈ మామిడికాయను చిన్నగా కాకుండా మీడియం సైజులో ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని కొంచెం మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించాలి. ముక్కలు మంచిగా ఉడికేలాగా లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా బెల్లం పొడి, కొద్దిగా ధనియాల పొడి, 2 టీ స్పూన్ల నువ్వుల పొడిని వేసి కలుపుకోవాలి. కర్రీ కొంచెం గ్రేవీ టెక్స్చర్ రావడం కోసం దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని 1 నిమిషం ఉడకబెట్టుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని మా దగ్గర రసగాయ అంటారు. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేస్తే దీనిని ఏమని పిలుస్తారో కామెంట్స్లో చెప్పండి. ఈ కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.